అందరికీ నమస్కారం. వైజాగ్కి నేను చాలా రెగ్యులర్గా వస్తుండే, ఎందుకంటే మా చుట్టాలు చాలామంది ఇక్కడ ఉన్నారు. అండ్ నా ఫేవరెట్ ప్లేస్ వైజాగ్, అది బీచ్ అవన్నీ ఉంటాయి కాబట్టి. టుడే వీఆర్ వెరీ హ్యాపీ. మా సాంగ్ లాంచ్ ఈరోజు వైజాగ్లో విజ్ఞాన్ కాలేజ్లో అయ్యింది. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మా మూవీ ఓం శాంతి 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 Jan 23rd రిలీజ్ అవుతుంది. నా కెరియర్లో ఇది చాలా స్పెషల్ మూవీ అండ్ స్పెషల్ క్యారెక్టర్. నేను ఐ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే అ క్యారెక్టర్ లైక్ శాంతి, కొండవీటి శాంతి. సో ఈ క్యారెక్టర్ డెఫినెట్లీ అందరు అమ్మాయిలు ఎస్పెషలీ చాలా చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది ఎక్కడ కూడా సినిమా చూస్తే మీకు ప్రీచీగా ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ కొన్ని సిచ్యువేషన్స్ ఇంట్లో అయినప్పుడు హస్బెండ్తో కానివ్వండి, ఫ్యామిలీతో ఎలాగా రియాక్ట్ అవుతుంది అన్నది చాలా ఫన్నీగా, అట్ ది సేమ్ టైం డొమెస్టిక్ వైలెన్స్ వాటికి అంటే సో ఈ క్యారెక్టర్ హస్బెండ్ ఎలా కొడుతుందో ఏంటి అనేది చాలా ఫన్నీగా చాలా బాగా చూపించారు. చాలా ఎమోషనల్గా కూడా ఉంటుంది. ఐఎమ్ ష్యూర్ డెఫినెట్గా అందరికీ చాలా నచ్చుతుంది. అండ్ ఇందులో తరుణ్ గారు ఆంధ్ర స్లాంగ్ ట్రై చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. మీరు టీజర్లో చూస్తున్నారు కదా. సో చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ మన తెలుగు నేటివిటీకి సెట్ అయ్యేటట్టు చాలా బాగా సజీవ్ తీశారు. ఈజ్ అ డెబ్యూటాంట్, బట్ సినిమా చూస్తే మీకు ఎక్కడ కూడా కొత్త డైరెక్టర్ తీసిన ఫీలింగే ఉండదు. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. Jan 23rd రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ టు ది ఎంటైర్ మీడియా ఆఫ్ వైజాగ్. వాట్ అ బ్యూటిఫుల్ సిటీ. అసలు బయటికి పోతే అసలు ఇక్కడనే వీక్ డేస్ అని హైదరాబాద్లో స్పెండ్ చేసి వీకెండ్ వైజాగ్లో రావాలని అనిపిస్తుంది. అంత హాయిగా, అంత చిల్లుగా ఉంది అసలు. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అట్ ద సేమ్ టైమ్ వెరీ ఎక్సైటెడ్ టు ప్రజెంట్ ఓం శాంతి, డైరెక్టెడ్ బై సజీవ్. ఈ సినిమాకి హీరో నేను కాదు, ఈషానే. ఈషా క్యారెక్టర్ ఏదైతే ఉందో, అండ్ వీఆర్ ప్రౌడ్ టు ప్రజెంట్ హర్ క్యారెక్టర్ ఆల్సో. ఎప్పటి నుంచో తెలుగు సినిమాలో షీస్ బికమ్ అ ప్రామినెంట్ నేమ్, అండ్ షీస్ బిన్ ఆన్ హర్ ఓన్ అండ్ బిన్ అన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ తెలుగు గర్ల్స్ టు కమ్ ఇన్ టు ద ఫీల్డ్. వీఆర్ ప్రౌడ్లీ ప్రజెంటింగ్ ఈషా యాజ్ శాంతి. చాలా అంటే చాలా బాగా వచ్చింది సినిమా. ఒకటి ఏదైతే రీజనల్ కల్చర్స్ ఏదైతే ఉందో మన Tier 2 సిటీస్వి, ఎస్పెషలీ భీమవరం, ఇంకా కాకినాడ, రాజమండ్రి, అక్కడున్న క్యూజిన్ కానీ, అక్కడున్న వాతావరణం కానీ, మాట తీరు కానీ, అక్కడున్న ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఏది కూడా ముందులాగా ఎక్స్ప్లోర్ చేసినంత ఇప్పుడు సినిమాలో లేదు. అండ్ ఐ థింక్ ఈ సినిమా అది రిఫ్రెష్ చేస్తుందనే గట్టి నమ్మకం ఉంది. తీసేటప్పుడు కూడా ఆయన చాలా ఎక్కువ. సో మమ్మల్ని మిట్ట మధ్యాహ్నం మిడ్ సమ్మర్ రాజమండ్రిలో బాగానే ఆడుకున్నారు ఫుట్బాల్ అయినా. కాకపోతే ఇన్ రెట్రోస్పెక్ట్ ఆ కష్టం అంతా ఫలితం కనిపించింది రఫ్ కట్ చూసినప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తప్పకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లస్ ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక డిస్కషన్ లాగా ఉండిపోతుంది. ఒక మంచి సినిమా అని మాత్రం అంటారు. సినిమా చూసిన తర్వాత ఇట్స్ అ బ్యాడ్ అటెంప్ట్ అని అయితే అనరు. సో ఇట్స్ డెఫినెట్లీ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ బై ఆల్ ద మేకర్స్, అండ్ వీఆర్ హోప్ఫుల్. చూద్దాం ఫ్రైడే ఏమవుతుందో. Jan 23rd. అందరికీ నమస్కారం అండి. నా పేరు సజీవ్. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ వైజాగ్ ఈవెంట్ అండ్ సాంగ్ లాంచ్. అండ్ వైజాగ్ అందరికీ చాలా స్పెషల్ ప్లేస్ యాక్చువల్లీ. అండ్ ఆఫ్కోర్స్ నా రిలేటివ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. అండ్ మా ఫాదర్ నేటివ్ ప్లేస్ కూడా నియర్ టు వైజాగ్, అంటే విజయనగరం దగ్గరలో. అంటే అప్పుడు అంటే ఇండస్ట్రీకి రాకముందు బాగా వచ్చుండే, ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. మూవీ విషయానికి వస్తే అండి, ఇది గోదావరి బ్యాక్డ్రాప్లో రాజమండ్రి సైడ్ అయితే చేసాం. కంప్లీట్లీ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్. అంటే మన సంక్రాంతి 3 days అంటారు కదా, January 23 వరకు ఉంటుందండి సంక్రాంతి మీకు ఈ సినిమాతో ఖచ్చితంగా. అంటే ఆ వైబ్ ఇస్తుంది ఖచ్చితంగా. ఒక కంప్లీట్ క్లీన్ సినిమా, మీ పిల్లలతో హ్యాపీగా 2 గంటల సేపు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఎస్పెషల్లీ తరుణన్న గోదావరి స్లాంగ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాట్లాడారు. అది బిగ్గెస్ట్ సెట్ సినిమాకి. డెఫినెట్లీ ఆ ఫ్రెష్నెస్ కానీ, అన్న పర్ఫార్మెన్స్ గురించి ఇంక చెప్పక్కర్లేదు, సూపర్. అండ్ ఈషా గారు అయితే డెఫినెట్లీ ప్రతి అమ్మాయి రిలేట్ అయ్యేలాగా ఖచ్చితంగా ఉంటుందండి సినిమా. అంటే ఒక ఫ్యామిలీ ఉమెన్ కావచ్చు, ఇంకా వర్కింగ్ బయట జాబ్ చేసే
లేడీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గుర్తుండిపోయే క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా నేను డామ్షూర్కి చెప్పగలుగుతానండి. అండ్ సినిమా అయితే జాన్ 23 వస్తుంది. అందరం టీం అందరూ చాలా అంటే ఫైనల్ అవుట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సినిమా చాలా బాగా వచ్చింది, చూసిన వాళ్ళు కానీ అందరూ చెప్పారు. ఖచ్చితంగా అందరూ జాన్ 23న మర్చిపోవద్దు. సంక్రాంతి సినిమాలతో పాటు మా సినిమా కూడా చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే సంక్రాంతికి అంటే స్పేస్ లేదు బేసికలీ, మీకు తెలుసు ఎన్ని సినిమాలు వస్తున్నాయి ఏంటి అంది. అందుకే సంక్రాంతి అయినా జస్ట్ ఒక 6 daysలోనే రావడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్ ద వైబ్ సంక్రాంతి. సో యా, మర్చిపోకుండా అందరూ వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి మీరు అమలాపురం అంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి స్లాంగ్ ఎక్కువ మాట్లాడుతూ నేను చూసాను. మీరు బాగా స్ట్రెస్ చేస్తున్నారు అది అసెట్ అని. అది మీరు నేర్చుకున్నారా, లేకపోతే మీరు మాట్లాడినప్పుడు మీ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా? అసలు ఎలా నేర్చుకున్నారు ఆ స్లాంగ్? సో బేసిక్గా మదర్ వచ్చేసి వడమాలపేట అండి, నాన్న వరంగల్. సో కొంచెము సమ్మర్ వెకేషన్స్ అయినప్పుడు రాయలసీమ యాస కొంచెం చిత్తూరు జిల్లా ఇంకా తిరుపతి యాస అనేది తెలిసేది చిన్నప్పటి నుంచి. అదొకటి. అది కాకుండా నా క్లోజ్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో ఉప్పు అని, వాడు భీమవరం అనమాట. సో ఇద్దరము కూడా స్కూల్ తర్వాత ఐదర్ వాడింట్లో ఉండేది లేకుంటే మా ఇంట్లో ఉండేది అనమాట. సో వాడు మాట తీరు, నేను ఇప్పటికీ ఇమిటేట్ ఈచ్ అదర్ బాగా. సో వాడు నన్ను ఇమిటేట్ చేస్తాను, నేను వాడిని ఇమిటేట్ చేస్తూ ఉంటాను. సో అది దేనికి అసలు లైఫ్లో ఎక్కడ పనికొస్తుంటే సినిమాకి పనికొస్తుంది. సో కొద్ది గొప్ప అంటే ఆబ్వియస్లీ భీమవరం ఈజ్ అ వెరీ డిఫరెంట్ డైలెక్ట్, బట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈజ్ స్లైట్లీ డిఫరెంట్. కానీ దీనికి క్రెడిట్ అంతా యాక్చువల్లీ సజీవ్ ఇంకా మన వినోద్ గారు అని వి హ్యాడ్ అ లాంగ్వేజ్ టీచర్ ఆన్ సెట్ అనమాట. అదే మీకు ఆ స్లాంగ్ మాట్లాడినప్పుడు అంటే ఎన్ని రోజులు పట్టి ఉంటుంది అంటే మీరు అది కొంచెం బాగా ఫ్రీక్వెంట్గా నేర్చుకొని? అంటే ఇట్ వాస్ వెరీ ఈజీ. అంటే తెలుగు అనేది మనం నాకు తెలిసి హైదరాబాద్లో అయితే అన్ని డిఫరెంట్ యాక్సెంట్స్ వింటూ ఉంటాం కదా. సో అది పార్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ అయిపోతుంది మనకి. క్రాస్ కల్చరల్లీ మనం చూసిన సినిమాలు కానీ వెస్ట్ గోదావరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, భీమవరం, ఈవెన్ తెలంగాణ, ఆల్ ఆఫ్ దట్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఫిల్మ్స్ అండ్ కల్చర్. కాబట్టి పెద్ద ఏం పడలేదు. కానీ నాకు ఒక ఎంగ్జైటీ ఉంటుంది కదండి సెట్ మీద వెళ్ళి 100 మంది క్రూ మెంబర్స్ అందరు జడ్జ్మెంట్ రెడీగా ఉంటారు ఇట్లాంటి పట్టుకోండి. అప్పుడు కొంచెం టెన్షన్ వచ్చింది. కానీ ఇట్ టుక్ మీ అ గుడ్ సాలిడ్ 2 weeks అండి. ఇషా గారు, మీరు ఇందాక మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వైఫ్ హస్బెండ్కి ఫైట్ ఉంటుంది. సో దాంట్లో నేను ఫిక్స్ అయింది ఏంటంటే నేను వైఫ్తో సినిమాకి రాను ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ ఫైట్ చేయడానికి మీరు తీసుకున్న అది యాక్షన్ అండి, యాక్టింగ్. ఆ ఫైట్ సీక్వెన్స్ అది చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది, మీరు చేసే ప్రాక్టీస్ ఏంటి అని చెప్తే నేను ఇంట్లో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటాను. ఆ ప్రాక్టీస్లోనే నా మీదే జరిగింది. లేదంటే నేను ముందు నుంచే ఎంఎంఏ నేర్చుకున్నాను అంటే సినిమా కోసం. కాకపోయినా కోవిడ్ టైంలో చాలా ఖాళీ టైం ఉండింది కదా, సో కిక్ బాక్సింగ్ అది నేర్చుకున్నాను అనమాట. అది ఈ సినిమాకి పనికొచ్చింది బాగా. కాకపోతే దానికి అంటే షూట్కి వెళ్ళే ముందే మాస్టర్ ప్రాక్టీస్ చేయించారు. అండ్ అది సెట్లో పాపం ఇద్దరికి దెబ్బలు తగిలాయి. కాకపోతే తరుణ్ గారికి ఆబ్వియస్లీ చాలా ఎక్కువ దెబ్బలు తగిలాయి. డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి సార్. భయం వేస్తుంది. మీరు ఏం లేదు, యూ డైరెక్టెడ్ స్టార్ డైరెక్టర్ కదా. సో దానికి ఏంటి, హౌ డిడ్ యూ ప్రిపేర్ హిమ్? అంటే ఫస్ట్ నేను ప్రిపేర్ అయ్యానండి చాలా బాగా. నేను ప్రిపేర్ అయ్యా. అంటే ఉంటుంది కదండి చిన్న నిజంగా నాకు చిన్న టెన్షన్ ఉండే. కానీ వన్స్ కలిసినాక డిస్కషన్లో ప్రీ ప్రొడక్షన్ డిస్కస్ చేసిన తర్వాత చాలా ఫ్లెక్సిబుల్ అండి. అంటే నేను ఒకటే రూల్ పెట్టుకున్నాను సార్, డైరెక్షన్ చేసినప్పుడు ఇంకా యాక్టింగ్ చేయొద్దు, యాక్టింగ్ చేసినప్పుడు డైరెక్షన్ చేయొద్దు. సో దట్ వాజ్ వన్ రూల్ ఐ టోల్డ్ మై సెల్ఫ్. సో బ్యాక్ ఆఫ్ ద కెమెరానే ఉన్నాను. ఐ ఆల్వేస్ లిసన్ టు దిస్ గై. ఈయనకి ఏంటంటే ఆయన విజన్ స్ట్రాంగ్ ఉంది. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అంటే నాకు అంత డీటెయిలింగ్ అంత రాదు. అంత హీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ డీటెయిలింగ్ ఇన్ ద కల్చర్. ఇంకోటి ఏంటంటే పర్ఫెక్షనిస్ట్ ఎందుకు అంటే ఆయన ఊరిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలన్న తపన. దట్ వాజ్ అ ప్యాషన్ దట్ ఐ సా ఇన్ హిమ్. హీ డింట్ లెట్ ఎనీవన్, ఎంత సీనియర్ అయినా ఎంత జూనియర్ అయినా. బ్రహ్మాజీ గారు కూడా కొంచెం అటు ఇటు పోతే హీ వాస్ కరెక్టింగ్ హిమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో దానికి హ్యాట్స్ ఆఫ్. టీజర్ లో లాస్ట్ షాట్ హీరో మంచం మీద కూర్చొని మీమ్స్ ఏవో చూస్తూ ఉంటాడు. హీరోయిన్ పక్కన నుంచి వచ్చి ఏదో అడుగుదామని అనుకొని అక్కడతో అయిపోయింది టీజర్. ఏం అడుగుదాం?
అది మీరు ఇరవై Jan మూడు 23 చెప్తాను చూడండి. సార్. 23 చెప్తాను సార్ ప్లీజ్ డెఫినెట్గా నెంబర్ తీసుకోండి సార్ 23 మార్నింగ్. క్యూరియాసిటీ నేను ఎందుకు అడుగుతానంటే అంత క్యూరియాసిటీ వచ్చిందంటే ఆడియన్స్ లో ఆ. ఇది మీమ్స్ చూసుకోవడం ఏంటి ఆవిడ వచ్చి ఏదో చెప్తామని అయిపోవడం ఏంటి ఇందులో డేట్ వచ్చింది మీకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా సార్? అందుకే అడుగుతున్నాను. డెఫినెట్లీ మీరు ఆయన ఎంత happy మార్నింగ్ షోకి ఉన్నాడు వెళ్ళిపోండి సార్. మీరు మార్నింగ్ షోకి వెళ్ళిపోండి, మొత్తం తెలిసిపోతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. రివ్యూస్ అయ్యారా ముందు రోజు చేస్తాను. రివ్యూస్ చూద్దాం అనుకుంటున్నాం. ప్రివ్యూ చూడాలి. ప్రివ్యూ వేసినప్పుడు వైజాగ్ రావాలి తప్పకుండా. ప్లీజ్ కమ్. 100%.